ఫ్రెండ్స్ వాట్సాప్‌లో వచ్చిన న్యూ అప్డేట్స్. నంబర్ 1 మీరు వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌ని మాత్రం లింక్ చేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో మీరు ఫేస్‌బుక్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఎక్స్ కావచ్చు ఇలా సోషల్ మీడియా అకౌంట్స్ అయితే లింక్ చేసుకోవచ్చు. ఇలా లింక్ చేసుకోవడం వల్ల మీ కాంటాక్ట్స్‌లో ఉన్న ఫ్రెండ్స్ అయితే ఈజీగా మీ ప్రొఫైల్ అయితే ఐడెంటిఫై చేస్తారు. వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్‌లో పైన 3 డాట్స్ కనిపిస్తాయి. ఈ 3 డాట్స్‌ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెట్టింగ్స్ అని చెప్పి కనిపిస్తది. వీటిని క్లిక్ చేసుకోండి. మీ ప్రొఫైల్‌ని ట్యాప్ చేసుకోండి. క్రింద లింక్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ లింక్స్‌ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్ చేసుకోవచ్చు. మీ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో అయితే మీకు ఫేస్‌బుక్ కావచ్చు, ఇంకా టెలిగ్రామ్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ అయితే లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వాట్సాప్‌లో మీరు స్టేటస్ అయితే పెడుతుంటారు కదా! ఇక్కడ నుంచి మీరు స్టేటస్ పెట్టే ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, సాంగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. పైన సాంగ్ సింబల్ అయితే ఉంటుంది. ఈ సింబల్‌ని క్లిక్ చేసి మీకు నచ్చిన మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇమేజ్‌కైతే. నెక్స్ట్ అప్డేట్ వాట్సాప్‌లో మీరు స్టేటస్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో లాగా మీ ఫ్రెండ్స్‌కి అయితే ట్యాగ్ చేసుకోవచ్చు. సో, క్రింద డేటా సింబల్ కనిపిస్తుంది. వీటిని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే మీరు ట్యాగ్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఈ స్టేటస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ ఫీచర్. ఇక్కడ మెటా ఏఐ అని చెప్పి ఒక ఫీచర్ కనిపిస్తది. వాటిని క్లిక్ చేసుకున్నారనుకోండి. సో, ఇక్కడ మీరు ఏ మెసేజ్ చేస్తే మీకు అది జనరేట్ చేస్తుంది. 3 పిక్సెల్ స్టైల్‌లో ఒక టైగర్‌ని జనరేట్ చేయమంటాను. సో, టైగర్‌ని జనరేట్ చేస్తుంది. ఈ విధంగా చూడండి 3 స్టైల్‌లో మనకు టైగర్ ఇమేజ్‌ని జనరేట్ చేసింది గార్డెన్‌లో ఉన్నట్టు. ఇక్కడ మీరు ఏమిస్తే ఆ విధంగా జనరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీచర్ వాట్సాప్‌లో మీరు వాయిస్ రికార్డ్ చేసి పంపిస్తారు కదా! సో, అలా రికార్డ్ చేసేటప్పుడైతే మీరు వాటిని వ్యూ వన్స్ మోడ్‌లో పెట్టవచ్చు. వ్యూ వన్స్ మోడ్‌లో పెట్టారనుకోండి, వాళ్ళు వాయిస్ వినగానే మొత్తం ఆ వాయిస్ రికార్డింగ్ అయితే డిలీట్ అయిపోతుంది. సో, ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా వాయిస్ సెండ్ అవుతుంది. వాళ్ళు విన్నారనుకోండి, విన్న తర్వాత ఆటోమేటిక్‌గా వాయిస్ అయితే డిలీట్ అయిపోతుంది. వాళ్ళు సెకండ్ టైమ్ అయితే వినలేరు. నెక్స్ట్ ఫీచర్ వాట్సాప్‌లో మనకు అన్‌నోన్ పర్సన్స్ అయితే కాల్ చేస్తుంటారు. సో, అన్‌నోన్ పర్సన్స్ కాల్ చేసినప్పుడు మనకు రింగ్ కాకున్నట్టు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. పైన 3 డాట్స్ కనిపిస్తది. వీటిని క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్రైవసీ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇందులో కాల్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తది. ఈ కాల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వాటిని ఆన్ చేసుకోండి. మీకు అన్‌నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చిందనుకోండి మీకు రింగ్ అయితే అవ్వదు. ఓన్లీ నోటిఫికేషన్ చూపిస్తుంది. దాంతో పాటు మీ కాల్స్‌లో అయితే ఆ నంబర్ నుంచి కాల్ వచ్చినట్టు మాత్రం చూపిస్తుంది. మీకు రింగ్ అయితే అవ్వదు. దాంతో పాటు వైబ్రేషన్ కూడా రాదు. నెక్స్ట్ ఫీచర్ మీరేదైనా ఆఫీస్‌లో వర్క్‌లో ఉన్నప్పుడు మీకు వాయిస్ రికార్డింగ్ వచ్చిందనుకోండి, వాటిని వినకున్నట్టు చదువుకోవచ్చు. సో, ఇక్కడ ఈ విధంగా హలో గౌతమ్ హౌ ఆర్ యూ అని చెప్పేసి ఒక వాయిస్ రికార్డ్ నేను పంపించాను. సో, వన్ టెక్స్ట్ లాగా మనకొస్తుంది చూడండి. సో, ఇలా టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. పైన 3 డాట్స్ కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసుకొని ఇక్కడ చాట్స్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటది. వాటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ట్రాన్స్‌క్రిప్ట్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. ఇంగ్లీష్ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే మనకు ఈ లాంగ్వేజ్ మాత్రమే ఉన్నాయి. ఫ్యూచర్‌లో అయితే మనకు తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన ఈ వాట్సాప్ న్యూ అప్డేట్స్‌లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు గాని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్‌ని క్లిక్ చేసి మన ఛానెల్ అప్‌లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.